భారత్ చైనా వాస్తవ నియంత్రణ రేఖ వద్ద గత కొన్నాళ్ల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అక్కడ నిత్యం ఇరు దేశాల సైనికుల కనుసన్నల్లో ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉంటుంది. దీంతో పశువులే జీవనాధారంగా బతుకుతున్న ఆ ప్రాంతంలోని గొర్రెల కాపరులు సైతం చాలా కాలంగా పశువులు మేపేందుకు ఆ ప్రాంతం వైపు వెళ్లడం లేదు. అయితే తాజాగా కాపరులు గొర్రెలను మేత కోసం ఎల్ఏసీ వద్దకు తీసుకెళ్లగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వారిని భయపెట్టేందుకు చూసిన చైనా సైనికులకు కాపర్లు ధీటుగా బదులివ్వడం సంచలనంగా మారింది. 2020లో గల్వాన్ వద్ద ఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి గొర్రెల కాపర్లు ఆ వైపుగా వెళ్లడం లేదు. తాజాగా కొందరు పశువుల కాపర్లు అటువైపు వెళ్లగా చైనా సైనికులు వారిని అడ్డుకొని ప్రశ్నించారు. గొర్రె కాపర్లు భయపడకుండా ధీటుగా సమాధానమిచ్చారు. దీంతో ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాన్గాంగ్ సరస్సు ఉత్తర తీరం వద్ద చైనా సైనికులు గొర్రెల కాపర్లను అడ్డుకున్నారు. దీంతో చైనా సైనికులతో కాపరులు వాదించారు. తమ భూభాగంలో తాము ఉన్నామని, అలాంటప్పుడు మీరెందుకు తమని అడ్డుకుంటున్నారని తెగేసి చెప్పారు. తమ భూభాగంపై హక్కులను తాము వాడుకుంటున్నామని వారితో తేల్చి చెప్పారు. వెళ్లాల్సింది తాము కాదని, ఇక్కడి నుంచి మీరు వెళ్లిపోవాలని చైనా సైనికులకు తెగేసి చెప్పారు. ఈ వాగ్వాదంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు తమకు ఇండియన్ ఆర్మీ నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తోందని, దానివల్లే చైనా సైనికులను ఎదిరించే ధైర్యం వచ్చిందని కాపర్లు చెప్పుకొచ్చారు. దీనికి గాను భారత సైన్యానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. భారత్ మాతాకి జై అంటూ నినదించారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గొర్రెల కాపర్ల తెగువని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. చైనా సైనికులకు గొర్రెలే భయపడట్లేదని, అలాంటిది దేశభక్తిని గుండెల్లో నింపుకున్న భారత సైనికులు ఎలా భయపడతారని కామెంట్లు చేస్తున్నారు. కాగా భారత్ చైనాల మధ్య 2020లో గల్వాన్ లోయలో సరిహద్దు వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. భారత్ తన సరిహద్దు 3488 కిలోమీటర్లను చెబుతుండగా చైనా 2000 కిలోమీటర్లనే పేర్కొంటోంది. సరిహద్దు విషయంలో ఇరు దేశాలు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. की तरफ से सब कुछ मदद मिल रहा है, तो थैंक यू इंडियन आर्मी, भारत माता की जय।